T20 వరల్డ్ కప్ 2024 ఎవరిది? టీమిండియాదా, సౌత్ ఆఫ్రికాదా? రెండు బలమైన జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ అండ్ రెండు టీమ్స్ ఏ గేమ్ ప్లాన్ తో, ముఖ్యంగా టీమిండియా ఏ గేమ్ ప్లాన్ తో వెళ్లి సౌత్ ఆఫ్రికాను దెబ్బ కొట్టాలి, ఆ విషయాన్ని క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. మనం ఆల్రెడీ రెండు టీమ్స్ కు సంబంధించిన ఒక ప్లేయింగ్ 11 కంపారిజన్ వీడియో మన ఛానల్లో వేసాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్టాట్స్ తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మిస్ అయిన వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్, అలాగే మ్యాచ్ ప్రెడిక్షన్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. ఈ మ్యాచ్ బర్బడాస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ గ్రౌండ్ లో జరగబోతోంది. ఇప్పటికే ఈ T20 వరల్డ్ కప్ లో ఈ గ్రౌండ్ లో చాలా మ్యాచ్లు జరిగాయి. ఒకసారి మనం ఈ గ్రౌండ్ కి సంబంధించిన స్టాట్స్ చూసాము అంటే టోటల్ గా 50 T20 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 31 టైమ్స్ గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 16 టైమ్స్ మాత్రమే గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అన్నది 155, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అన్నది 133. ఇక ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఇది ఒక మంచి బ్యాటింగ్ వికెట్. అలా అని చెప్పి సూపర్ ఫెంటాస్టిక్ అని చెప్పలేము అనమాట. ఒక 150 to 180 వరకు స్కోర్స్ చాలా ఈజీగా వస్తాయి. ఒకవేళ ఆ రోజు పిచ్ అండ్ అలాగే వెదర్ సపోర్ట్ చేస్తే 200 క్రాస్ అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ పిచ్ పేస్ బౌలర్స్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది కంపేర్ టు స్పిన్నర్స్. సో ఈ పాయింట్ ని నోట్ చేసి పెట్టుకోండి. దీని గురించి మనం చాలా డిస్కస్ చేయాలి. లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ ఇక్కడ 72 వికెట్స్ పడితే స్పిన్ కి 40 వికెట్స్ పడ్డాయి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం అడ్డానికి వచ్చింది. లేట్ గా స్టార్ట్ అయింది, మధ్యలో వర్షం పడింది అండ్ ఈ మ్యాచ్ కు కూడా వర్షం పడే అవకాశం ఉంది. అండ్ ఏ రేంజ్ లో ఉంది అంటే ప్రెసెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే మ్యాచ్ కి అంతరాయం కలిగించే విధంగా వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంటే మ్యాచ్ రద్దు అవుతుందా అంటే అంత ఛాన్స్ లేదు, కానీ అప్పుడప్పుడు వర్షం పడుతుంది అంటున్నారు. ఒకవేళ వర్షం ఎక్కువగా పడినా సరే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే రిజర్వ్ డే రోజు కూడా వర్షం చూపిస్తోంది. ఇక మనం టాస్ గురించి మాట్లాడాలన్నమాట. ఈ గ్రౌండ్ లో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీమే చాలా సార్లు గెలిచింది. అంటే పాస్ట్ రికార్డ్స్ అవ్వచ్చు, ప్రెసెంట్ T20 వరల్డ్ కప్ అవ్వచ్చు. సో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ గ్రౌండ్ లో. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. అంటే టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచేసినట్టు కాదు, బట్ అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా హెడ్ టు హెడ్ చూసాము అంటే T20 ఫార్మాట్ లో టోటల్ గా 26 టైమ్స్ తలబడితే ఇండియా 14 టైమ్స్, సౌత్ ఆఫ్రికా 11 టైమ్స్. ఒక్క మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. ఇక T20 వరల్డ్ కప్స్ లో హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే టోటల్ గా 6 మ్యాచెస్ లో ఇండియా 4 మ్యాచెస్ లో గెలిచింది, సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ లో గెలిచింది. బట్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఇండియా 5 మ్యాచెస్ గెలిచింది, సౌత్ ఆఫ్రికా 5 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఈ వరల్డ్ కప్ కి కూడా రెండు టీమ్స్ ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఫైనల్స్ కి వచ్చాయి. ఇక రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు ఉండవు. వాళ్ళు సెమీఫైనల్లో ఏ టీమ్ తో అయితే ఆడారో అదే టీమ్ తో వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ప్లేయింగ్ 11 చూసేసి తర్వాత గేమ్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11: క్వింటన్ డీకాక్, రిజా హెండ్రిక్స్, ఎడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జెన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నాట్జే, తబ్రైజ్ షంషీ. అయితే ఈ రెండు టీమ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఒక ఆల్రౌండ్ షో విధంగా, అంటే ప్రతి ఫార్మాట్ వర్కౌట్ అయ్యే విధంగా ఏ టీం ఉంది అంటే అది కేవలం టీమిండియా మాత్రమే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ గా కనిపించట్లేదు. బట్ మన బ్యాటింగ్ ఆర్డర్ లో కానీ మన బ్యాట్స్మెన్స్ కానీ చాలా మంది కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నారు. అయితే బౌలింగ్ విషయానికి వచ్చామంటే మాత్రం సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకే నేను పిచ్ రిపోర్ట్ అప్పుడే చెప్పాను ఒక విషయాన్ని అండర్లైన్ చేసుకోమని. అదేంటి అంటే ఈ గ్రౌండ్ పేస్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి సో ఆ రోజు మ్యాచ్ లో ఏ టీం పేస్ బౌలింగ్ అద్భుతంగా వేస్తుందో మనం వేచి చూడాల్సిందే. టీమిండియా బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విరాట్ కోహ్లీ గురించి. అంటే విరాట్ కోహ్లీ ఫామ్ అన్నది బాగా కన్సర్న్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం మ్యాచెస్ గెలుస్తున్నాం కాబట్టి మనకు అది పెద్దగా కనిపించట్లేదు, కానీ ఫైనల్ మ్యాచ్లో ఏమన్నా జరగకూడని జరిగితే అది మనకు పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి విరాట్ కోహ్లీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది.
T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడి తీరాలి, ఆడతాడేమో చూద్దాము. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ T20 వరల్డ్ కప్ మనం ఎవరి కోసమన్నా, అంటే మన టీమిండియా ప్లేయర్స్ ఎవరి కోసమన్నా గెలవాలి అంటే అది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోసమే. ఎందుకంటే 99.9% ఆ ఇద్దరికి ఇదే లాస్ట్ T20 వరల్డ్ కప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2011 వరల్డ్ కప్ మన ప్లేయర్స్ అందరూ సచిన్ కోసం గెలిచామని చెప్పారు. అలానే ఈ వరల్డ్ కప్ ఆ ఇద్దరి కోసం మనం గెలవాలి. ఇక మనం టీమిండియా గేమ్ ప్లాన్ విషయానికి వచ్చాము అంటే ప్రెసెంట్ మన వాళ్ళు ఒక అగ్రెసివ్ గేమ్ ప్లాన్ ని ఫాలో అవుతున్నారనమాట. అసలు ఏ పొజిషన్ లో కూడా డిఫెన్స్ మోడ్ లోకి అన్నది వెళ్ళట్లేదు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసాము అంటే అతను ఫస్ట్ ఓవర్ నుంచే హిట్టింగ్కి వెళ్తున్నాడు, ఛాన్సెస్ తీసుకుంటున్నాడు. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా సెమీఫైనల్లో మీరు అవుట్ అయిన తీరు చూశారు అంటే అతను హిట్టింగ్కి వెళ్ళి అవుట్ అయ్యాడు అనమాట. సో మన వాళ్ళ గేమ్ ప్లాన్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది, అగ్రెసివ్. అండ్ అదే టైంలో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ పేస్ బౌలింగ్. ఆల్రెడీ చెప్పాను, సో పేస్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర పేస్ బౌలింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ మన బౌలింగ్లో ఫాస్ట్ అన్నది కొంచెం తక్కువగా ఉంది సౌత్ ఆఫ్రికా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఫర్ సపోజ్ కగిసో రబాడా, అన్రిచ్ నాట్జే, మార్కో జెన్సన్ ఈ ముగ్గురు కూడా 150ని ఈజీగా టచ్ చేయగలరు. కానీ మన దగ్గర అంత స్పీడ్ లేదు. పిచ్ పేస్ అనుకూలిస్తే మన వాళ్ళు ఒకవేళ ఇబ్బంది పడితే దీంతో మాత్రమే ఇబ్బంది పడతారు. ఇక సౌత్ ఆఫ్రికా గేమ్ ప్లాన్ విషయానికి వచ్చాము అంటే వాళ్ళు బ్యాటింగ్లో పూర్తి డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గేమ్ ప్లాన్ ఒకటే అనమాట, వాళ్ళ బౌలర్స్ని నమ్ముకోవడమే. అంటే ఒకవేళ టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తక్కువ రన్స్కి మనల్ని రెస్ట్రిక్ట్ చేయడం, ఆ తర్వాత ఆ స్కోర్ని చేస్ చేయడం. అంటే అందరి గేమ్ ప్లాన్ ఇదే ఉంటుందని మీరు అనుకోవచ్చు, బట్ సౌత్ ఆఫ్రికా ముందున్న ఒకే ఒక ఆప్షన్ అది మాత్రమే. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి వాళ్ళ బౌలర్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు. సో మన వాళ్ళు జాగ్రత్తగా ఆడుతూనే అగ్రెసివ్ మోడ్లో బ్యాటింగ్ చేయాలి. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ పైన అయితే నాకు మాత్రం చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే కన్సిస్టెంట్గా నాకు తెలిసి ప్రతి బౌలరు ఒక టోర్నమెంట్ మొత్తంలో ఎప్పుడు ఇలా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి వాళ్ళు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇప్పుడు మన ముందున్న టార్గెట్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒక మంచి టార్గెట్ను సౌత్ ఆఫ్రికా ముందు ఉంచడం. ఒకవేళ చేజింగ్ పడితే మాత్రం ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను, పిచ్ అనేది చాలా స్లో ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్లో. సో టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలవాలని కోరుకుందాము. టీమిండియా ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. టీమిండియా గెలిచి తీరుతుంది. ఇంకొక హార్ట్ బ్రేక్ని మన టీమిండియా అభిమానులు ఎవరు కూడా తట్టుకోలేరు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.